హాయ్ హలో నమస్తే. నా పేరు సత్య. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు ఈ వీడియోలో చేసేది చికెన్ బిర్యానీ. అది కూడా 10-15 నిమిషాల్లో స్పీడ్గా ఫాస్ట్గా అయిపోయేది. మీరు అప్పటికప్పుడు తినాలి అనుకున్నప్పుడు వెంటనే చేసుకోవచ్చు. దీనికి కావాల్సిన పదార్థాలు: ఉల్లిపాయలు, పచ్చిమిరకాయ పేస్టు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, కరివేపాకు, పుదీనా, కొత్తిమీర, గరం మసాలా. చికెన్ ఒక హాఫ్ అన్ అవర్ ముందు నానబెట్టుకున్నాను. దీంట్లోకి వేసి చికెన్ శుభ్రంగా కడిగేసుకొని అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొద్దిగా, పెరుగు, పసుపు, కొంచెం ఉప్పు వేసి కలిపేసి ఒక అరగంట ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ముందుగా మనం స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకొని 3 గరిటెల ఆయిల్ వేసుకొని, కుక్కర్ లో చేస్తున్నాను సరిగ్గా రాదేమో అని అనుకోవద్దు. సూపర్ వస్తుంది, ఫాస్ట్ గా అయిపోద్ది, చాలా బాగుంటది. చివరిలో మీరే చూస్తారు ఎంత బాగుంది అనేది, మీరే చెప్తుంది. ఇప్పుడు దీంట్లోని మసాలాలన్నీ వేసేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, ఘాట్ ఎక్కువ ఉండదు, బాగుంటది, పిల్లలు ఇష్టంగా తింటారు. నేను ఇందులో కారం అది వేయట్లేదు, పచ్చిమిరకాయ పేస్ట్ వేస్తున్నాను. దాని రుచి కూడా బాగుంటది. పచ్చిమిరకాయ పేస్ట్, అల్లం పేస్ట్, కరివేపాకు, కొంచెం పుదీనా, ఒక 2 minutes చేసుకుంటే పచ్చివాసన పోద్ది. దీంట్లోకి ఇప్పుడు చికెన్ వేసేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ ఉండిచ్చిన తర్వాత చికెన్ దీంట్లో వేసేసుకోవాలి. ఆల్రెడీ దీంట్లోని చికెన్ లో పెరుగు వేసుకొని వండేసుకున్నాం కాబట్టి మళ్ళీ దీంట్లో పెరుగు వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఒక 5 minutes మూత పెట్టి వండించుకుంటే మగ్గుతుంది బాగానే. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి చూద్దామా. ఓకే, బాగా మగ్గిపోయింది ఇది. ఇప్పుడు దీంట్లోకి హాఫ్ అన్ అవర్ అరగంట నానబెట్టుకున్నాను బియ్యం, గ్లాసున్నర. అరగంట నానబెట్టుకున్న తర్వాత దీంట్లో వేసేస్తున్నాను. నేను మామూలు బియ్యమే తీసుకుంటున్నాను, మీరు బిర్యానీ రైస్ అయినా వేసుకోవచ్చు, కానీ మామూలు రైస్ మీకు కుక్కర్ లో ఎలా ఉంటుంది అనేది మీకు చూపించడానికని.
మామూలు దానికి దీనికి టేస్ట్ ఏం మారదు, బాగుంటది ఇంకానే. దీంట్లోకి ఇప్పుడు వేసుకోవాల్సినవి 2 స్పూన్లు, 2 స్పూన్న్నర వేసుకుంటున్నాను. ఉప్పు సరిపోద్ది మాకు. మీరు కావాలంటే మీరు సరిపడగా వేసుకోవచ్చు. గరం మసాలా, ధనియా పౌడర్, ఇంకా మసాలాలు నేనైతే ఎక్కువ వేయట్లేదు. ఇది ఒక్క 2 minutes మూత పెట్టుకొని ఉండిద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఒకసారి చూద్దాం. బాగానే ఇదైంది. దీంట్లోకి నేను ఈ గ్లాస్ తోటి గ్లాసున్నర రైస్ తీసుకున్నాను, బియ్యం. దీంతో 3 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. ఇది 3 గ్లాసుల వాటర్ కరెక్ట్ గా సరిపోద్ది. 3 గ్లాసుల వాటర్. కొత్తిమీర, పుదీనా, వేసుకొని ఒకసారి బాగా కలిపిసుకొని ఒకసారి ఉప్పు చూసుకోవచ్చు. చూసుకొని తక్కువైందనుకో మీకు కావాలంటే వేసుకోవచ్చు. నేను కల్లుప్పు వాడుతున్నాను, కల్లుప్పి వాడతాను. సరిపోయింది. ఇది ఇప్పుడు 3 విజిల్ వచ్చేదాకా కుక్కర్ పెట్టుకుంటే సరిపోద్ది. విజిల్ పెట్టుకుంటే 3 విజిల్లు. మూడు విజిల్ అయిపోయింది. అయిపోయిన తర్వాత 5 minutes వదిలేసాను. ఇప్పుడు మూత తీసి చూద్దాము. వేడి వేడి చికెన్ బిర్యానీ రెడీ. ఇప్పుడు దీన్ని కలిపి చూద్దాం ఎలా ఉందో. మామూలు రైస్ చూసారా ఎంత బాగా వచ్చిందో. ఎక్కడ ముక్కలైపోలేదు, జావ అయిపోలేదు, చాలా బాగా వచ్చింది. కుక్కర్లోని బాగా రాదనుకుంటారు, కానీ కుక్కర్లో చాలా బాగా వస్తుంది. 10 నిమిషాల్లో రెడీ అయిపోయింది. 5 minutes ఆవిరిపోయిన తర్వాత ఓపెన్ చేసుకుంటే ఇక ఇంత బాగా వచ్చింది. చూడండి, చికెన్ ముక్కలు కూడా బాగా ఉడికినాయి, బాగా ఇదైంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా వచ్చిందో. రైస్ చూడండి ఎంత బాగుందో. ఇది ప్లేట్ లో సర్వ్ చేసుకోవచ్చు. ఇది ఓకే ఫ్రెండ్స్, వేడి వేడి చికెన్ బిర్యానీ రెడీ. ఇది రైతాతో తీసుకుంటే చాలా బాగుంటుంది. ఎంతో టైం తీసుకోలేదు, 10-15 నిమిషాల్లో మీ ముందు రెడీ అయిపోయింది. మీ ముందే చేశాను. ఇలా మామూలు రైస్ తో కూడా సూపర్ ఉంటది, చాలా బాగుంటది. మీరు ట్రై చేసి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నా కామెంట్ లో పెట్టండి. లైక్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మీ ముందు ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందు మళ్ళీ వస్తాను. ఓకే, బాయ్.